నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు సినిమాల్లోకి రాజకీయాలు ఎందుకు లాగుతున్నారు అంటూ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే గనక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఈ సినిమా ఈవెంట్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి మాట్లాడాలే తప్ప మిగిలిన విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ ఆ సినిమాని వేరే తప్పుదోవలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఇదే నేపథ్యంలో 'లైలా' సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా 'పృథ్వీరాజ్' గారు అదే తప్పు చేశారు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కొన్ని వీడియోస్ అయితే. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. సార్, 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'పృథ్వీరాజ్' అనే ఆయన మరి సినిమా గురించి మాట్లాడాల్సింది పోగా నేను చేసిన ఈ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక సన్నివేశాన్ని మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒకప్పుడు 150 గొర్రెలు, తర్వాత 11 గొర్రెలు అంటూ ఒక వైసీపీ పార్టీని ఉద్దేశించి అన్నారోననేసి ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే 'పృథ్వీరాజ్' నిజంగానే పాలిటిక్స్ గురించే మాట్లాడారని అనుకోవచ్చంటారా? అంటే పాలిటిక్స్ కోసమే మాట్లాడారా? లేకపోతే సినిమా దాంట్లో క్యారెక్టర్ పెట్టారనేది నాకైతే ఐడియా లేదు గానీ, అది ఇప్పుడు జనాలు ఏంటంటే రాజకీయంగా 151 అంటే వైసీపీ, 11 అంటే వైసీపీ. కానీ ఆయన ఇంతకుముందు వైసీపీ నుంచి వచ్చాడు. కనుక రాజకీయంగానే అంటారు. రాజకీయంగా అనుకుంటారు, రాజకీయంగా అంటున్నారు. రెండోది, ఒక ఈ సినిమా వేదికల మీద రాజకీయం మాట్లాడకూడదు. సినిమా అనేది ఎంత కష్టపడితే సినిమా తీసాం. ఎంత కష్టపడి రాత్రనక పగలనక ఎన్ని వందల మంది కష్టపడితే ఆ సినిమా అయ్యింది. ఆ ఈవెంట్‌కి రావడానికి మీకు ఏం చెప్తున్నారు? ఈవెంట్‌లో మీ క్యారెక్టర్ చేశారు కాబట్టి మీకు మాట్లాడే అవకాశం ఇస్తారు నిర్మాత గాని, డైరెక్టర్ గాని. ఆ అవకాశం మీరు మాట్లాడి సద్వినియోగం చేసుకొని మీ క్యారెక్టర్ ఏంటి? సినిమా ఏ విధంగా ఉంది? ఎలాగుంది? ఆ సినిమా మీ క్యారెక్టర్ ఏం చేస్తున్నారో చెప్పాలి గానీ, మీరు సినిమాలో రాజకీయాలు మాట్లాడి అంటే ఒక రాజకీయ నాయకుడి కోసం మాట్లాడితే ఇంకో రాజకీయ నాయకుడికి 10 మంది, 20 మంది రాకుండా పోతారు కదా! అది అర్థం చేసుకోవాల. రెండోది, సినిమాలకి రాజకీయానికి సంబంధం లేదు. ఇవాళ గూడా ఆయన పెట్టారు. ఎవరు పాపం విశ్వసేన్ గారు పెట్టి నాకు సంబంధం లేదు. ఇది సినిమా ఇండస్ట్రీలో సినిమా, నేను 'లైలా' సినిమా అనేది మేము తీసాము. కాకపోతే అనుకోకుండా ఆయన క్యారెక్టర్‌కి ఆయన మాట్లాడడానికి ఇచ్చారు కాబట్టి నేను లేని చిరంజీవి గారిని తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పేసన్నారు. ఆయన బాధని, ఆవేదనని చూసుకోండి. ఎందుకంటే ఒక హీరోకి కొన్ని హిట్స్ వస్తాయి. కొన్ని ఫ్లాప్స్ వస్తాయి. హిట్ అనేది ఆనందం పడటానికి ఎన్నో సమయం పడుతుంది. కనుక అలాంటి సమయంలో సినిమాకి మంచి ఉపయోగం ఉండాలి తప్ప మనకి యాంటీ ఉండకూడదు. కనుక కలెక్షన్స్‌లో ఆటిల్లో మరి ఆ ఇబ్బంది కలగకుండా వైసీపీ వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించి దాన్ని మీరు ఆయన ఇంకో వేదికగా ఉపయోగించుకోండి. ఆయన్ని మీరు ఏ ట్రోల్ చేసుకున్నా పర్లేదు కానీ యాక్చువల్‌గా వ్యక్తిగతంగా నాకు మంచి ఫ్రెండే. కానీ ఆ ఈవెంట్ వాడకూడదు. అంత తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఏమైనా రాజకీయంగా మనం ఏదైనా ఎదుర్కొంటాం. వాళ్ళు ఎదుర్కొంటాం, మనం ఎదుర్కొంటాం. కానీ ఇది కరెక్ట్ కాదనేది ఒకటి. రెండో విషయం, నేనేమంటానంటే ప్రతి ఆర్టిస్టు కూడా రాజకీయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి చెంది ఉండొచ్చు. ఒక్కొక్క పార్టీ అభిమానం ఉండొచ్చు. కానీ ఈవెంట్‌లో మాత్రం సినిమా కోసం మన సినిమా ఎలాగుందో, సినిమా బాగుందా లేదా, ఆ సినిమాలో మన క్యారెక్టర్స్ ఏంటో చెప్పాలి తప్ప ఇంకొకటి చెప్పడానికి లేదు. రెండోది, ఇంకొకటి కూడా చెప్తా, కంటెంట్ బాగుంటే మన సినిమాని ఎంతమంది బాయ్‌కౌట్ చేసినా ఆపలేరు. సినిమా బాగోలేకపోతే బాయ్‌కౌట్ చేయకపోయినా మొత్తం ఇంటింటికి తిరిగినా కూడా సినిమా చూడటానికి రారు. ఈ 2 విషయాలు మనం పూర్తిగా నమ్మాల్సిన బాధ్యత ఉంటుంది. 'దేవరా' సినిమాకి ఇదే టోటల్‌గా కంటెంట్ కోసం చెప్పారు. ఇదే 'పుష్ప 2' కోసం చెప్పారు. మరి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కనుక యాంటీ ట్రోల్ చేస్తే పబ్లిసిటీ అవుద్ది. కానీ ఏంటంటే ఈజ్ కరెక్ట్ కాదు. ఈవెంట్ అనేది ఆ ఈవెంట్‌లో మనం ప్రోగ్రామ్ అనేది సినిమా పొలిటికల్ తీసుకురాకూడదు అనేది నా విన్నపం. ఎందుకంటే సినిమా అనేది ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి సినిమా తీస్తారు. అది ప్రతి ఒక్కరు బాధ్యత. సినిమా హిట్ అవ్వాలని ఎంతోమందిని కోరుకుంటాం. ఆ కోరికని మనం ఉండాలే తప్ప ఈ విధంగా ఉండకూడదు. కనుక ఆయన విశ్వసేన్ గారు పెట్టిన విన్నపాన్ని వైసీపీ వారు పెద్ద మనసుతో ఆలోచించి ఆయన్ని వేరే విధంగా మీరు వేరే ప్లాట్‌ఫామ్ మీద తీసుకోండి కానీ ఈ సినిమాకి మీరు అడ్డు తగలకూడదని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ఇదే టాపిక్ మీద మరి బండ్ల గణేష్ గారు కూడా రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ అనేది పెట్టారు. అయితే మీరు రాజకీయాల్లో నుంచి వచ్చారు, అది అందరికీ తెలుసు. మీరు రాజకీయాలు ఉంటే మీరు బయట చేసుకోండి. సినిమా కాంపౌండ్స్‌లో కాస్త రాజకీయాల్ని పక్కన పెట్టండి అంటూ మాట్లాడారు. దాంతో పాటుగా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట సినిమా మీద, సినిమా కలెక్షన్స్ మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి అని ఒక వార్నింగ్ టైప్‌లోనే అనిపించింది ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో. సో, అది చేయడం కరెక్టే అంటారా ఇలా మాట్లాడడం కూడా?
తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట బండ్ల గణేష్ గారు చెప్పిన మాట కరెక్టే కదా! ఇప్పుడు ఆ సినిమా మీద మొత్తం సినిమా మీద పడుతుంది కదా! ఆ ఎఫెక్ట్. మీరు రాజకీయ నాయకుడిగా ఉన్నారు. రాజకీయాలు వేరే విధంగా మాట్లాడుకోండి. వేరే ప్లాట్‌ఫామ్ అందుకే అంటాను కదా! వేరే ప్లాట్‌ఫామ్, వేరే మెసేజ్ మీరు పెట్టుకొని, వేరే ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడి, ఒక ఈవెంట్ వేదికలో మీరు ఏం యాక్ట్ చేశారు, ఆ సినిమా కోసమే మాట్లాడాలి తప్ప, వేరే విషయాలు మాట్లాడకుండా ఉండటానికి ఎవరైనా సరే మేబీ ఆ సినిమాకి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినా, నేను వచ్చినా, లేకపోతే ఇంకొకరు వెళ్ళినా, ఎవరొచ్చినా సినిమా రాజకీయాలు మాట్లాడకూడదు. రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఆ సినిమాకి మనం న్యాయం చేసేవాళ్ళు అవుతాం. మీరు రావడం వల్ల ఆ సినిమాకి ఇంకో 10 మంది రాకుండా పోకూడదు. సినిమాకి నష్టం కలగకూడదు అనేది అర్థం చేసుకోవాలి. బండ్ల గణేష్ గారు చెప్పింది కరెక్టే. సార్ మరి 'లైలా' సినిమాకి గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి గారు కూడా అయితే వ్యాఖ్యలు చేశారు. సార్ ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రజారాజ్యం పార్టీయే అభివృద్ధి చెంది జనసేన పార్టీగా మారింది అని అనేసి చిరంజీవి గారు అన్నారు. అసలు ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం కొంతమంది సంతోషపడుతున్నారు. ఇంకొంతమంది మండిపడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటే అంటే సినిమా ఈవెంట్ కోసం వెళ్ళి సినిమా గురించి కాకుండా ఇలా జనసేన కోసం మాట్లాడడం. రెండో వచ్చేసి ఇంతకాలం ఎన్నడూ లేని విధంగా చిరంజీవి గారు జై జనసేన అని పలికారు తన నోటంట. సో ఇది కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే తమ్ముడు ఎదుగుతూ ఉన్నాడు జనసేన పార్టీ. కనుక ఆ ఆలోచన మంచిది. ఆయన మంచిగా చెప్పాడు. సరే ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే మరి మొదటిగా రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు చిరంజీవి గారు ఏ రోజు కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం గానీ, లేకుంటే ఇండైరెక్ట్‌గా కావచ్చు, లేకుంటే డైరెక్ట్‌గా కావచ్చు, ఎక్కడ కూడా ఆయన సపోర్ట్ చేసినట్టు కనిపియలేదు. దానికి నాకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు ఉన్న సందేశాలను కూడా మనం చూడొచ్చు. మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఒక మూవీ స్టేజ్ మీద తను అలా మాట్లాడడం కరెక్టే అంటారా? కాదు. ఆయన మీకు ఎన్నో సార్లు ఏం చెప్పాడంటే, నేను రాజకీయాల్లో లేను. నా తమ్ముడు రాజకీయాల్లో ఏం చేస్తున్నాడో తెలియదు. కనుక రాజకీయాల కోసం నేను దూరంగా ఉన్నాను. నాకు సినిమా కోసం మాట్లాడండి. సినిమాల కోసమే నేనున్నాను. దీనికి రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు అని ఇండైరెక్ట్‌గా చెప్పాడు. అంతే తప్ప ఆయన తమ్ముడు ఎదుగుతున్నాడు. అన్నయ్య ఆశీర్వదించుట, తమ్ముడు ఎదుగుతున్నాడు. అన్నయ్య సంతోషపడ్డా, తమ్ముడు ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద జనసేన పార్టీ ఈజ్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ర్యాంక్‌లో ఉన్నాడు. రేపు డిప్యూటీ సీఎం ఉన్నాడు. రేపు కాబోయే చీఫ్ మినిస్టర్. అవునన్నా కాదన్నా చీఫ్ మినిస్టర్. అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటాడా? ఎవరి ఆశీర్వాదం తీసుకుంటాడు? కదా! వదిన అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటారు కదా! వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే పెంచింది, ఏంది ఎన్నన్నా అన్నయ్యే, తమ్ముడు తమ్ముడే. కనుక ఓకే. అభిమానించేవాళ్ళు మెగా ఫ్యాన్సే. వ్యతిరేకించే వాళ్ళు జనసేన ఫ్యాన్సే. జనసేన అంటే మెగా, మెగా అంటే జనసేన. 2 వేరు కాదు. ప్రజారాజ్యం అన్నా, జనసేన అన్నా 2 వేరు కాదు. 2 ఒకటే. ప్రజారాజ్యం అంటే ప్రజల పెద్ద పాలన. జనసేన అంటే జనంలో ఉన్న పాలన. అంటే ప్రజల పాలన, జనపాలన. జనసేన అంటే జనాలు. 2 ఒకటే కదా! కనుక అన్నదమ్ములు ఇద్దరు ఆయన పెట్టిన పార్టీకి ఆయన యూత్ అధ్యక్షుడు. కనుక ఆయనకి అది సపోర్ట్‌గా చేశారు. మీరు అనొచ్చు చాలామంది అంటున్నారు అదే బిఫోర్ గాని సపోర్ట్ చేసుంటే 2019లోనే వచ్చేవాడు కదా! రాజకీయాల్లో ఉండేప్పుడు 2019లో సపోర్ట్ చేయలేదు. ఆయన ఈరోజు బాగున్నాడు కాబట్టి 21 సీటు గెలిచేశారు కాబట్టి ఆయన ఈరోజు నెంబర్ 1 ఉన్నాడు కాబట్టి అన్నయ్య ఈరోజు సపోర్ట్‌కి వచ్చాడు అనొచ్చు. అది మీకు నాకు తెలీదు. అన్నయ్య ఈరోజు పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ ఉన్నాడు. అప్పుడు సపోర్ట్ ఉన్నాడు. అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ మొత్తం టోటల్ కొడుకులు ఉన్నారు. అందరూ మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది. ఆయనకి ఇష్టం ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు. ఏమని మా ఫ్యామిలీని రప్పించి, అందరినీ రప్పించి, కుటుంబాన్ని రప్పించి నాకు సపోర్ట్ చేయండి అని అడిగే తత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒంటరివాడిగా పోరాటం చేద్దాం, పోరాటం చేసి గెలుద్దాం అన్న ఆలోచన ఆయనది. ఆయన భావజాలన వేరు. సనాతన ధర్మం అవ్వండి, ఏదైనా అవ్వండి, మోడీ గారి టైప్ ఆయన. అంటే మోడీ గారితో నేను పోల్చుతున్నానంటే వేరు అనుకోకండి. అంటే ఆయన ఒక పట్టుదల. ఇక రావాలంటే వస్తాడు. 10 సంవత్సరాల నుంచి ఆయన ఎండనక వాననక తిరుగుతూ పార్టీని డెవలప్ చేసుకుంటూ వస్తూ ఈరోజు ఆయన ఆలోచనతో, తెలివితేటలతో మొత్తం కలిపి బీజేపీ అండ్ జనసేన 30 సీట్లు గెలిచారు. 28, 30 సీట్లు గెలిచారు. ఎంపీలు గెలిచారు. మళ్ళా మీకు చెప్తున్నాను, జనసేన బీజేపీ వేరు కాదు. జనసేన బీజేపీ వేరు కాదు. బీజేపీ అయినా జనసేన అయినా 2 ఒకటే. ఎప్పటికైనా చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి అవుతారు. అంటే సపోర్టెడ్ ఇస్ బీజేపీ. టాప్ లీడర్స్లో సెంట్రల్లో అందరూ 10 మంది లీడర్లో థర్డ్ ప్లేస్లో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు.
పార్టీ జనసేన అవ్వచ్చు, భావజాలం అంతా బీజేపీది కదా. అలా కూడా చూడొచ్చు. కనుక అన్నయ్యకి ఎప్పుడూ తమ్ముడంటే ప్రేమే కదా, తమ్ముడికి అన్నయ్య అంటే ప్రేమ కదా. అందుకే ప్రజారాజ్యం ఏంటి, జనసేన ఏంటి, రెండు ఒకటే కదా.